హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం రాజకీయ రచ్చగా మారింది. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అంటూ ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది. దీనికి సంబంధించి కూడా హెచ్యూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక దీనికి సంబంధించి ఎలాంటి బౌండరీస్ తాము హద్దులు దీనికి సంబంధించి కూడా ఒప్పుకోలేని చెప్పి ప్రయత్నించి అసలుకి హెచ్యూ యూనివర్సిటీకి సంబంధించి ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఈ 400 ఎకరాలకు సంబంధించి వివాదం ఎందుకు తలెత్తి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ప్రొఫెసర్ హరగోపాల్ గారు, చెప్పండి, గడిచిన కొద్ది రోజులుగా ఇటు ఆ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల వ్యవహారం కొద్దిగా వివాదాస్పదంగా మారుతుంది. అసలుకి యూనివర్సిటీ ఎంత భూములు ఉన్నాయి ఏంటి అంటే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్కి ఇది భారత రాజ్యాంగంలో 32వ సవరణ ద్వారా, రాజ్యాంగ సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఒక ఒప్పందం ప్రకారము ఇది రాజ్యాంగంలో చేర్చారు. ఆ ఒప్పందంలో 2వ పాయింట్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఒక విశిష్టమైన యూనివర్సిటీని నిర్మాణం చేస్తామని ఇందిరాగాంధీ గారు అప్పుడు రాష్ట్ర ప్రజలకు వాగ్దానం చేశారు. 2 ఉద్యమాలకు స్పందనగా, జయాంధ్ర ఉద్యమం అలాగే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం. అప్పుడు భూమి మేదీపట్నం దగ్గర ఇస్తామని అన్నారు, 800 ఎకరాలు. అది క్యాంటన్మెంట్ భూమి. కానీ అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రఖ్యాతమైన యూనివర్సిటీ కావాలంటే, ఒక ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం కావాలంటే 800 ఎకరాలు సరిపోదు. ఎందుకంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి 8000 ఎకరాలు ఉంది. అలాగే మనం హార్వర్డ్ యూనివర్సిటీకి 5000 ఎకరాలు. ఆ మాటకు ఉస్మాన్ యూనివర్సిటీ పెట్టినప్పుడు నిజాం 2600 ఎకరాల భూమి ఉస్మాన్ యూనివర్సిటీకి ఇచ్చారు. కనుక విశ్వవిద్యాలయం అంటే కేవలం బిల్డింగ్లు, క్లాస్ రూమ్లే కాదు. విశ్వవిద్యాలయం అంటే అదొక ల్యాండ్స్కేప్, అది ఒక విశాలమైన భూమి. ముఖ్యంగా ప్రకృతి చాలా సంపన్నంగా ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో విద్యార్థుల యొక్క ఊహ మీద, విద్యార్థుల ఆలోచన మీద, విద్యార్థుల ప్రాపంచిక దృక్పథం మీద అది ప్రభావం వేస్తుంది. కనుక ఒక సుసంపన్నమైన ప్రకృతి విశ్వవిద్యాలయంలో భాగంగా ఉండాలి. ఆ విధంగా హైదరాబాద్ యూనివర్సిటీకి ఈ ల్యాండ్ ఏది ఇచ్చారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే గత వారం రోజులుగా చర్చ ఏది జరుగుతుందో, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసిన పొరపాటు. చంద్రబాబు నాయుడు గారు విశ్వవిద్యాలయం అంటే అప్పుడు మేదీపట్నము భూమి కాదు అన్నప్పుడు 2300 ఎకరాలు ఇందిరాగాంధీ ప్రమేయం వలన, ఆమె జోక్యం చేసుకోవడం వలన అప్పటి ప్రభుత్వం 2300 ఎకరాల భూమిని హైదరాబాద్కి ఇచ్చారు. హైదరాబాద్కి ఇచ్చినప్పుడు జరిగిన పొరపాటు ఏంటంటే దాని మీద సంతకాలు చేసి రిజిస్ట్రేషన్ కాలేదు. కాబట్టి ఇప్పటికి కూడా మొత్తం హైదరాబాద్ యూనివర్సిటీ భూమి గవర్నమెంటు టైటిలే ఉంది, కానీ హైదరాబాద్ యూనివర్సిటీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా అది లేదు. అందుకని తెలంగాణ ప్రభుత్వము అది తీసుకొని ఈ భూమి మాది, ఆ భూమి ఏంటి మొత్తం హైదరాబాద్ యూనివర్సిటీ భూమే వాళ్ళది, ఈ భూమి మాది అని ఏదైతే అంటున్నారో, మీరు రిజిస్ట్రేషన్ చేయలేదు కాబట్టి టైటిల్ మీకుంది. కానీ ఇందిరాగాంధీ ఇచ్చారు. తర్వాత భూమి ఇస్తూనే మొదటి వైస్ ఛాన్సలర్ గుర్బఖ్ష్ సింగ్ గారు గోడ కట్టాడు, కాంపౌండ్ వాల్ కట్టాడు. ఈ 2300 ఎకరాల చుట్టూ గోడ ఉంది. అది హైదరాబాద్ యూనివర్సిటీ భూమి కాదంటే ఆ కాంపౌండ్ వాలే మాకు. కాంపౌండ్ వాల్ కట్టారు కదా, అప్పుడు కాంపౌండ్ వాల్ కట్టినప్పుడు ప్రభుత్వం అభ్యంతరం చేయడమే కాకుండా దాన్ని అప్పుడు వాళ్ళు ప్రోత్సహించారు కూడా. ఎందుకంటే ఇందిరాగాంధీ ప్రమేయం ఉంది, భారత రాజ్యాంగంలో హైదరాబాద్ యూనివర్సిటీ ప్రస్తావన ఉంది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రకంగా అగ్రిమెంట్లో, అకార్డులో భాగం కాబట్టి మనకు ఆ భూమి ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ మీ భూమా మా భూమి అనేటువంటి ప్రశ్న కాదు ఇది. హైదరాబాద్ యూనివర్సిటీకి ఏమాత్రము ఇన్ఫర్మేషన్ లేకుండా, వాళ్ళ ప్రస్తావన లేకుండా 400 ఎకరాల భూమి ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చాడు. ఇంకా 2003లో చంద్రబాబు గారు ఇస్తే 2004లో ఆయన ఓడిపోయాడు. 2004లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. అప్పుడు 2006లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇది క్యాన్సిల్ చేశారు. వాడు వచ్చి ఆక్యుపై చేయలేదు, ఈ ట్రాన్స్ఫర్ ఏదైతుందో అది లీగల్ కాదు కనుక. అప్పుడైనా కనీసం హైదరాబాద్ యూనివర్సిటీ ప్రస్తావన చేస్తే పోయేది. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ఉంది కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఈ భూమి మాది, సరే భూమి మీదే అనుకుంటే టైటిల్ మీదే ఉంది. కానీ దాన్ని ఏం చేయబోతున్నారు, 400 ఎకరాల్లో ఉండేటువంటి ప్రకృతి ఏదైతుందో
పర్యావరణానికి సంబంధించిన సమస్య ఏదైతుందో దాన్ని ఇప్పుడు బుల్డోజర్స్ పెట్టి చెట్లను కూలగొట్టి జంతువులు ఉన్నాయి, అది చాలా విపరీతమైన నష్టం జరుగుతుంది. కనుక ఇవాళ హైదరాబాద్ యూనివర్సిటీ వర్సెస్ గవర్నమెంట్ కాదు, ప్రకృతి వర్సెస్ డెవలప్మెంట్, ఒక అభివృద్ధికి ప్రకృతికి మధ్యన జరుగుతున్న ఘర్షణ ఇది. ప్రకృతిని కాపాడడం చాలా అవసరమని మేము అంటున్నాం. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారానికి సంబంధించి కొంత వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని దీనికి యూనివర్సిటీ భూముల వ్యవహారం కాకుండా హైదరాబాదు జీవ వైవిధ్యాన్ని కాపాడే విధంగా ముందడుగు వేయాలి, అందరూ ఏకతాటి మీదకి వచ్చే ప్రయత్నం చేయాలంటూ కూడా ఆయన చెప్తున్నారు. కెమెరా డి రాజుతో కలిసి కిరణ్, ఎన్టీవీ, హైదరాబాద్.